రాబోయే రోజులు జగన్మోహన్ రెడ్డి గారియేనండి. రాబోయే రోజులు అయితే జగన్మోహన్ రెడ్డి గారియే. ఎందుకోసం చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఈ కూటమి నాయకులు ప్రచారంలోనండి చాలా ఇదిగా చూపిస్తున్నారన్నమాట. అక్కడే వీళ్ళ ఫెయిల్యూరు మొదలైపోయిందండి కూటమి నాయకులది. ఎందుకోసం చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు. పాండమ్ టైంలో కూడా మంచి సంక్షేమ పథకాలు ఇచ్చారు. ప్రజలందరినీ కొద్దిగా బాగానే చూసుకున్నారు. అలాగే కొత్తగా కొత్తగా ఒక ప్రచారం జరుగుతుందండి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎర్ర బస్సు అని. ఆ ఎర్ర బస్సు చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాలు తీసుకోవడానికి ప్లాన్ చేశారనమాట. 15,000 ఎకరాలు ఎందుకు? కొచ్చిన్ ఎయిర్పోర్ట్ 15,000 ఎకరాలా, చెన్నై ఎయిర్పోర్ట్ 15,000 ఎకరాలా అని ఆయన పాయింట్ చేసి ఓన్లీ 2,500 ఎకరాల్లో ఆయన ప్లాన్ చేశాడు. అదే ఇప్పుడు సక్సెస్ అయిందనమాట. సక్సెస్ అయింది. ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభోత్సవానికి దగ్గరగా ఉంది రోజులు. అందుకోసం వీళ్ళు ఎయిర్పోర్ట్ పెట్టేశారు, మేము పెట్టేశాను డబ్బా కొద్దుకున్నారనమాట కూటమి నాయకులు. ఏంటండి బాబు. అలాగే రానున్న రోజుల్లో అయితే కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారిదే హవా నడుస్తుంది. కూటమి నాయకులు కొద్దిగా వెనకబాటుతనం పడతారు 100%. ప్రజల్లో ఉన్న అవగాహన ఇది.